బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పనితీరుపై అధ్యయనం చేసే కొద్దీ అందులోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రైతులు పొందాల్సిన పెట్టుబడి సహాయం రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి అందినట్టు ధరణి కమిటీ గుర్తించింది. ఏకంగా 20 లక్షల ఎకరాల బీడు భూములకు గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేసింది. వ్యవసాయానికి పనికిరాని భూమికి సుమారు 20,000 కోట్ల రూపాయలు రైతు బంధుగా కేసీఆర్ సర్కార్ ఇచ్చింది. ఈ సొమ్ము అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల అకౌంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు 1,59,00,000 ఎకరాలను సాగు చేస్తున్నారు. అందులో 5 ఎకరాల లోపు భూమి ఉన్న 92% మంది, 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు 8% మంది ఉన్నారు. ఆరున్నర లక్షల అటవీ భూములను కూడా రైతు బంధు పరిధిలోకి తీసుకొని వచ్చి కావాల్సిన వారి ఖాతాల్లో ఆ డబ్బు జమ చేసినట్టు తెలుస్తోంది. ఇలా గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వచ్చే నెల 3న ఎండోమెంట్, వర్క్, సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారులతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, ఓవర్ టు యూ. ప్రసన్న, గత ప్రభుత్వం కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి ధరణిలో అనేక లోపాల పుట్ట ఒక్కొక్కటి బయటకు పడుతున్నటువంటి విస్మయం కలిగేస్తుంది. అటు ధరణి కమిటీ అయితే చాలా విస్మయానికి గురి అవుతున్నది. ఎందుకంటే అటవీ సంబంధించిన భూములు 6.5 లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయనే పైన కూడా స్పష్టత రాకపోవడం అన్నది ఇక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంబంధించినటువంటి గిరిజన సంబంధించిన శాఖ, అదేవిధంగా అటవీ సంబంధించిన అధికారులతో మాట్లాడిన సందర్భంలో వాళ్ళు విస్తుపోయేటువంటి నిజాలు కనుగొనడం జరిగింది. 6.5 లక్షల సంబంధించిన అటవీ భూములు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది. సో బుక్ లో ఒక రకంగా ఉంది, సరే రైతు బంధు సంబంధించిన విషయాల్లో కూడా మరో రకంగా ఉందని కూడా అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా నాన్ కల్టివేషన్ ల్యాండ్ 20 లక్షల ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ ఇచ్చడం జరిగింది. దీని ద్వారా అంటే రోడ్లు పోయిన వాళ్ళు, అదే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు, ప్రాజెక్టుల కింద పోయిన వారు అందరికీ కూడా రైతు బంధు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం దాటింది. దాదాపు 20 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి దానిలో 20,000 కోట్ల రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మొత్తం ప్రభుత్వానికి గండిపడిందని చెప్పొచ్చు. అంటే ధరణి ద్వారా పూర్తి స్థాయిలో అస్తవ్యస్తమైనటువంటి విధానాన్ని ఒక్కొక్కటి బయటపడుతున్నది. ధరణి కమిటీ ఇదే అంశంపైన పూర్తి స్థాయిలో ఏం జరిగిందని పైన కూడా స్పష్టంగా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు, సైంటిఫిక్ గా అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం కేసీఆర్ మానస పుత్రిక అని చెప్పినటువంటి ధరణి ఒక దరిద్రమైనటువంటి యాప్గా కూడా అభివర్ణిస్తున్నారు. 20 లక్షల ఎకరాలకు సంబంధించిన నాన్ కల్టివేషన్ ల్యాండ్కు ఎట్లా రైతు బంధు అమలు చేస్తారని కూడా అధికారులకు అడగడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు అయితే మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు, అదేవిధంగా ఆ తరహా సంబంధించిన వారికే మేము ఇస్తాము, ఒకవేళ నాన్ కల్టివేషన్ ల్యాండ్కు అసలు కల్టివేషన్ అవుతుందా లేదా అన్న పైన కూడా స్పష్టత లేదు. పాస్బుక్ ఉన్న వారికి అందరికీ కూడా మేము ఇస్తున్నాం తప్ప మిగతా మాకు అటువంటి మెకానిజం లేదు. వీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో ఆ సంబంధించినటువంటి వ్యవస్థ ఎవరు కల్టివేషన్ చేస్తున్నారు, ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎవరు రోడ్డు ద్వారా వెళ్ళింది, ఎవరికి ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోయి అంటే భూములు వెళ్ళిపోయాయి, అయినా అటువంటి వాటి కూడా ఎందుకు రైతు బంధు ఇస్తున్నామనే విషయం పైన ఎవరికి చెప్పుకోలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసింది. ఎవరికి ఈ అర్జీలు పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సో ప్రభుత్వ సొమ్మును పూర్తి స్థాయిలో కూడా దుర్వినియోగపరిచారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రాజెక్టులలో రోడ్ల మీద పోయినటువంటి వాళ్ళకి ఇతరత్ర సంబంధించిన వారికి డైవర్ట్ అయిందన్న విషయాన్ని కూడా ధరణి కమిటీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో అటవీ సంబంధించిన భూముల విషయంలో చూసినట్లయితే పెద్ద కుంభకోణంలా కనబడుతుంది. దీనిపైన కూడా సమగ్రమైన అధ్యయనం చేయాలని కూడా ప్రభుత్వానికైతే ధరణి కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉంది. దాదాపు అంటే అటవీ సంబంధించిన భూములు, గిరిజన సంబంధించిన భూముల వ్యవహారంలో 6.5 లక్షల ఎకరాల భూమి అసలు బుక్లో లేకుండా పోయింది. కానీ రైతు బంధు మాత్రం పడడం జరిగింది. ఇది ఎవరి పేరు మీద డైవర్ట్ అయిందన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేయాలంటే డెఫినెట్గా ఈ ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్ప
బయటకు పడలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో 6.5 లక్షల అటవీ భూమి ఎవరి పేరు మీద మార్చారన్న పైన కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సో ఈ అంశంపైన ధరణి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో 92% మంది ఉంటే వారికి మాత్రమే రైతు బంధు పడాల్సి ఉండే. కానీ 5 ఎకరాల కంటే పైగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు చాలా అంటే 8% మంది ఉన్నారు. ఎక్కువ మోతాదులో రైతు బంధు సంబంధించిన నిధులు అటే డైవర్ట్ అయ్యానని కూడా ధరణి కమిటీ అభిప్రాయపడింది. ఒక సీలింగ్ పెట్టినట్టయితే డిఫరెంట్గా ఏదైతే కల్టివేషన్ ల్యాండ్ ఉంటో వారికి ఇస్తేనే బాగుంటుందన్న పైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రైతు భరోసా ఇవ్వాలని కూడా అధికారులు అయితే ధరణి కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. అంటే వచ్చే నెల 3వ తారీఖు ఫిబ్రవరి తారీఖు రోజు వక్ఫ్ భూములు అంటే ఇలా ప్రసన్న మనకు రాష్ట్రంలో చాలా రకాలైన భూములు ఉన్నాయి. వక్ఫ్ భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, గిరిజన భూములు ఉన్నాయి, అసెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి. సో దీనికి దానికి ఒక్కొక్క రకమైన చట్టాలు ఉన్నాయి. చట్టాల పరిధిలో కాకుండా కేసీఆర్ ప్రభుత్వం దీని ధరణి పోర్టల్తో తీసుకొచ్చి వారిని అందరినీ కూడా మొత్తం విచ్ఛిన్నం చేసిందన్నటువంటి వాదన కూడా బలంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని చేసినటువంటి పూర్తి స్థాయిలో వాటి విచారణ చేసేందుకు గాను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విధానాలకి ధరణికి పూర్తి స్థాయిలో తీసివేసి కొత్త యాప్ భూమాత యాప్ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఆ మేరకు ధరణి కమిటీ కూడా సైంటిఫిక్గా అధ్యయనం చేస్తుంది. అందులో భాగంగా వచ్చే నెల 3వ తారీఖు రోజు ఎండల్మెంటు వక్ఫ్ భూములు అదేవిధంగా మిగతా సంబంధించిన సర్వే ల్యాండ్స్ సంబంధించిన విషయాలపైన ల్యాండ్స్ సంబంధించిన దాటిపైన కూడా కమిటీ సమావేశం అవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ నాన్ కల్టివేషన్ ల్యాండ్కు రైతు బంధు అంటే రైతు వ్యవసాయం చేసుకున్న వారికి ఇవ్వాలి, కానీ 20 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎట్లా ఇస్తారని కూడా ఆ కమిటీ సభ్యులైతే విస్మయానికి గురయ్యారు. సో ఏదైనప్పటికీ గత ప్రభుత్వాలు ధరణి పేరుతో విచ్ఛిన్నం చేసింది. ధరణి అన్నది దరిద్రమైన విషయాన్ని తేటతెల్లం అవుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.